రాధేశ్యామ్. నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోకి మీ కమెంట్స్ అండ్ సపోర్ట్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మన ఛానల్లో ఫస్ట్ మనం నేర్చుకునేది శ్రీ రాధారాణి కృపా కటాక్ష స్తోత్రం. ఈ స్తోత్రం డైరెక్ట్గా భగవాన్ శివుడు పార్వతీ అమ్మకి చెప్పారు. సో ఈ స్తోత్రం చదివినా అర్థం చేసుకున్నా ఆర్ అట్లీస్ట్ విన్నా కూడా రాధారాణి కృప మనందరిపైన ఉంటుంది. శ్రీమతి రాధారాణి గారి కృపని ఆశిస్తూ మనం ఈ స్తోత్రంని నేర్చుకుందాం. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నిమాయి పాఠశాల ఆన్లైన్ క్లాసెస్ వల్లనే. శ్రీ రాధారాణి కృపాకటాక్ష స్తోత్రంలో ఫస్ట్ శ్లోక ఏంటి అంటే, శివ ఉవాచ మునీంద్రవృందవందితే త్రిలోకశోకహారిణి ప్రసన్నవక్త్ర పంకజే నికుంజభూవిలాసిని వ్రజేంద్రభానునందిని వ్రజేంద్రసూను సంగతే కదా కరిష్యసి మాం కృపాకటాక్షభాజనం. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని ఎలా పలకాలి అనేది నేర్చుకుందాం. నేను ఈ శ్లోకాన్ని 2 సార్లు చదువుతాను. మొదటిసారి నేను చదివేది విని రెండోసారి మీరు కూడా నాతో చదువుతారని ఆశిస్తున్నాను. శివ ఉవాచ మునీంద్ర మునీంద్ర వృంద వృంద వందితే వందితే త్రిలోక త్రిలోక శోక శోక హారిణి హారిణి ప్రసన్న ప్రసన్న వక్త్ర వక్త్ర పంకజే పంకజే నికుంజ నికుంజ భూ భూ విలాసిని విలాసిని వ్రజేంద్ర వ్రజేంద్ర భాను భాను నందిని నందిని వ్రజేంద్ర వ్రజేంద్ర సూను సూను సంగతే సంగతే కదా కదా కరిష్య కరిష్య సీహ సీహ కథా కరిష్యసీహ కథా కరిష్యసీహ మాం మాం కృపా కృపా కటాక్ష కటాక్ష భాజనం భాజనం కథా కరిష్యసీహ మాం కృపా కటాక్ష భాజనం. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శివ ఉవాచ అంటే శివుడు ఇలా అంటున్నాడు. ఏమని? మునీంద్ర వృంద వందితే అంటే ఓ రాధారాణి, మిమ్మల్ని అందరూ మునులు కూడా ప్రార్థిస్తారు. త్రిలోక శోకహారిణి, ఓ రాధారాణి, 3 లోకాల్లో ఉన్న దుఃఖాన్ని మీరు హరింపజేయగలరు. ప్రసన్న వక్త్ర పంకజే అంటే రాధారాణి యొక్క ఫేస్ ఎప్పుడు కూడా ఆనందంగా స్మైలింగ్తో ఉంటుంది. ఎందుకు అంటే రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణాని చూస్తూ ఉంటారు. అలా కృష్ణాని చూస్తూ నిత్యం ఆనందంగా ఉంటారనమాట. నికుంజ భూ విలాసిని, రాధారాణి ఎక్కడుంటారు? నికుంజ్లో ఉంటారు. నికుంజ్ అంటే ఒక దివ్యమైన అడవి లాంటిదనమాట. ఇక్కడ మయ్య ఏం చెప్తారంటే, మన వృందావన్ రాధారాణి గుండెల్లో ఉంటుంది అండ్ రాధారాణి నికుంజ్లో ఉంటారు. వ్రజేంద్ర భాను నందిని అంటే శివ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాజా వృషభానుకి రాధారాణి రాజకుమారి అని. వ్రజేంద్ర సూను సంగతే ఇక్కడేమంటున్నారు? వ్రజేంద్ర అంటే వృందావన్కి రాజా నందకిషోరి శ్రీకృష్ణ శ్రీ రాధారమణ్ లాల్కి రాధారాణి ఒక దివ్యమైన తోడు అని చెప్తున్నారు. కథా కరిష్యసీహ మాం కృపా కటాక్ష భాజనం ఇక్కడ ఏమంటున్నారు? ఓ రాధే, ఎప్పుడు నీవు నీ కృపా దృష్టిని మా పైన చూపిస్తావు అని అడుగుతున్నారు. మనం మళ్ళీ శ్లోకమంతా 3 సార్లు చెప్పుకుందాము. శివ ఉవాచ మునీంద్ర వృందవందితే త్రిలోకశోకహారిణి ప్రసన్నవక్త్ర పంకజే నికుంజభూవిలాసిని వ్రజేంద్ర భానునందిని వ్రజేంద్రసూను సంగతే కదా కరిష్యసి మాం కృపాకటాక్షభాజనం.
मुनीन्द्रवृन्दवन्दिते त्रिलोकशोकहारिणि प्रसन्नवक्त्रपङ्कजे निकुञ्जभूविलासिनि व्रजेन्द्रभानुनन्दिनी व्रजेन्द्रसूनुसङ्गते कदा करिष्यसि मां कृपाकटाक्षभाजनम् मुनीन्द्रवृन्दवन्दिते त्रिलोकशोकहारिणि प्रसन्नवक्त्रपङ्कजे निकुञ्जभूविलासिनि व्रजेन्द्रभानुनन्दिनी व्रजेन्द्रसूनुसङ्गते कदा करिष्यसि मां कृपाकटाक्षभाजनम्। ఈ వీడియో వల్ల మీరు శ్లోకాన్ని ఎలా పలకాలి అండ్ శ్లోకం యొక్క అర్థం ఏంటి అనేది తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియోతో మనం రాధారాణి కృపాకటాక్ష స్తోత్రంలో ఫస్ట్ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ రాధారమన్ లాల్కి జై. రాధేశ్యామ్. రాధే రాధే.